ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఆస్పెక్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. జూనియర్ డేటా ఎంట్రీ ఆఫీసర్లు అయితే కావాలి. సో బేసిక్ టైపింగ్ వస్తే వీళ్ళైతే మిమ్మల్ని వర్క్ లోకి తీసుకోవడం జరుగుతుంది. నెల జీతం 22,000 వరకు కూడా ఇస్తున్నారు. ఒక్కోసారి మొబైల్ ఫోన్లో కూడా ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు అనమాట. మనం చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఆస్పెక్ట్ సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో జూనియర్ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరైతే జూనియర్ డేటా ఎంట్రీ ఆఫీసర్గా మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క కంపెనీ ఎక్కడుందంటే రాజమండ్రిలో, ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇప్పటి వరకు వాళ్ళకి 33 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట. సో మీరు కూడా అప్లై చేస్తే వాళ్ళకి వెళ్తాయి. విత్ ఇన్ షార్ట్ టైంలోనే మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ కాల్ అనేది మీకు చేయడం జరుగుతుంది. సో ఈ రిమోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వన్ చూసుకుంటే అబౌట్ ద జాబ్ అనమాట. సో మీకు జాబ్ అనేది డియర్ క్యాండిడేట్ వీఆర్ హైరింగ్ ఫర్ జాబ్ ఈజ్ ఏ లీడింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ టు ఫ్రెషర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వీళ్ళైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా పార్ట్ టైంగా. హెల్పింగ్ దమ్ కిక్ స్టార్ట్ దేర్ కెరీర్స్ అండ్ గెయిన్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. సో కిక్ స్టార్ట్ కంపెనీ ఏదైతే ఉందో సో దాని కింద మీరైతే ఈ యొక్క ఆస్పెక్ట్ సొల్యూషన్స్ వర్క్ చేస్తుంది కిక్ స్టార్ట్. సో దాని కింద మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదొకటి మీరు గమనించవలసి ఉంటుంది. స్కిల్స్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. సో వీళ్ళ డైరెక్ట్గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పొజిషన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్గా చేయొచ్చు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్గా కూడా మీరు చేస్తారనమాట వర్క్ అనేది. సో ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ క్వాలిఫికేషన్స్ సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన కూడా అప్లై చేసుకోవచ్చు, 12th పాస్ అయిన కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. సో ఇక్కడ కొన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఎనీ డిగ్రీ వాళ్ళు అనేసి. సో అటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నో ఏజ్ బార్, అలాగే నో వర్క్ ప్రెజర్, నో టార్గెట్స్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏజ్ బార్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే నో వర్క్ ప్రెజర్ అనమాట. అంటే ఇటువంటి ఈ యొక్క వర్క్లో వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండదు. సో అలాగే మీకు ఎటువంటి టార్గెట్స్ కూడా ఉండవు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. యూ క్యాన్ వర్క్ ఫ్రమ్ ఎనీ లొకేషన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది రిమోట్ వర్క్ కాబట్టి సో మీరు ఇంటి దగ్గర ఉండే చేయొచ్చు అనమాట ఈ యొక్క వర్క్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బోత్ క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్. సో ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. వర్క్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ బై ఎనీ గ్యాజెట్స్ క్యాన్ బి డన్. సో మీరైతే ఈ యొక్క వర్క్ అనేది స్మార్ట్ ఫోన్తో అయినా చేయొచ్చు, లేదంటే ల్యాప్టాప్ అయినా చేయొచ్చు, లేదంటే డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్లో కూడా ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి జాబ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వర్క్ ఆన్ టైం. సో ఒకే ఒక రెస్పాన్సిబిలిటీస్. సో ఈ యొక్క కంపెనీ ఏదైతే వర్క్ ఇస్తుందో ఆ యొక్క వర్క్ని మీరు ఆన్ టైంలో సబ్మిట్ చేస్తే చాలండి. సో అదొక్కటే మీకు ఈ యొక్క జాబ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఇంకేమీ లేదనమాట. సో
ఈ యొక్క జాబ్ ఎవరికి యూజ్ అవుతుందో బాగా తెలుసుకొని మీరైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఎప్పుడు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందండి. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.